వీడి లొకేషన్‌లో వీడిని వెతికి ఫుడ్ పెట్టాల్సిందే అండి. చుట్టూ అంతా వెతికా. లాస్ట్‌కి ఒక ట్రాక్టర్ కింద పడుకొని కనిపించింది. అన్ని డాగ్స్ నేను విజిలేస్తే ఆ సౌండ్‌కి వచ్చేస్తాయి బాగా. కానీ వీడికి చెవులు వినబడవు కదా! మోస్ట్ సీనియర్ డాగ్ ఇప్పుడున్న దాంట్లో. చెవులు వినబడకపోవడం వల్ల ముందుకెళ్ళి కనబడితే తప్ప దగ్గరికి రాలేదు. అందుకే వెతికి వెతికి లాస్ట్ కనబడ్డ తర్వాత ముందుకెళ్ళి పిలిస్తే దగ్గరకొచ్చింది. పాపం ఆ సెంటరు జంక్షన్‌లో వాడికి కనిపెట్టుకొని ఫుడ్ పెట్టాల. నాకు తెలిసి 2015, 16 నుంచో చూస్తానండి ఆ ఏరియాలో వీడిని. చాలా ఓల్డ్ అయిపోయింది డాగ్. స్కిన్ ఎలర్జీకి చాలాసార్లు టాబ్లెట్స్ వేసా. మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉందది. వేస్తా ఉన్న కళ్ళు కూడా ఎందుకో పాపం బాగా అంతా వాసిపోయినట్టుంది. చాలాసార్లు ఐ డ్రాప్స్ కూడా వేసా. ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుందండి డాగ్స్‌కి పాపం. వీడితో ఉన్న డాగ్స్‌లో ఇది ఆశ్చర్యకరమైన విషయం ఏందంటే 15, 16 అప్పటినుంచి చూస్తున్నా ఈ 2 డాగ్స్ నేను. వీళ్ళతో ఉన్న ఎన్నో డాగ్స్ చనిపోయినాయి, వెళ్ళిపోయినాయి, మిస్ అయిపోయినాయి. కానీ ఈ ఆడకుక్క అప్పటినుంచి ఉంది. ఇది కూడా ఇప్పుడు క్యాన్సర్‌తో సఫర్ అవుతుంది. యూరటస్ అంతా వాసిపోయి ఉంటుంది. ప్రాబ్లమ్ అంటే చాలా డాగ్స్, ఫీమేల్ డాగ్స్ ఇది కనబడతా ఉంటుందండి. ఇట్లాంటి జబ్బు దగ్గరికి రాదు, పట్టుకోనియదు. అంటే 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా ఈ 2 డాగ్స్‌ను అదే సెంటర్‌లో. పాపం అంటే క్యాన్సర్ లాంటి ప్రాబ్లం డాగ్‌కి. ఈ 2 అదే సెంటర్‌లో ఉంటాయి. చాలామంది అడుగుతూ ఉంటారు రాణి గురించి, రాణి వీడియోస్ పెట్టమని అడుగుతూ ఉంటారు కానండి, రాణి బ్యాచ్‌ని వీడియో తీయడం కుదరట్లేదండి. అటు వెళ్ళినప్పుడు ఫుడ్ వేసేసి వెళ్ళిపోతున్నా. అవి ఒకటే బండి వెనకాల పరిగెట్టి దగ్గరకు వస్తున్నాయి. బాగా చిన్న రోడ్డు అయిపోయింది. వీడియోలు తీయడం కుదరట్లేదు. నైట్ టైంలో అన్నం పెట్టేసి వస్తున్నా. లయన్ గారిని కూడా రోజు వీడియో తీయలేమండి. అక్కడికి వెళ్ళినప్పుడు లయన్ కొన్నిసార్లు ఉండట్లేదు. అది ఏరియాలు మారుస్తూ ఉంటుంది. 2, 3 ప్లేసులలో ప్యారలల్‌గా ఉంటుంది. ఒకసారి ఒక ఏరియాలో ఉండదు. నేను 3 ఏరియాలు తిరిగి వస్తా ఎక్కడో ఉంటుంది. అందుకే రెగ్యులర్‌గా వీడియోలు తీయలేం. 3 పిల్లల్ని పెట్టాను కదండీ! మొన్న 2 సార్లు వీడియోస్ పెట్టాను కదా! ఆ 2 చిన్న పిల్లల్లో కూడా ఒకటి చచ్చిపోయింది ఈరోజు. చిన్న లైఫ్ వాటిది.